లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా పరిశ్రమలో ఆల్ టైమ్ బెస్ట్ యాక్టర్స్లో ఆయన కూడా ఒకరు అనడంలో ఎలాంటి సందేహమైతే లేదు. తమిళంతో పాటు తెలుగు, హిందీ సహా పలు భాషల్లో నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయ రంగంలో చురుగ్గా కొనసాగుతున్నారు. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన నాయకుడు మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. ఇప్పుడు మళ్లీ 38 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో థగ్ లైఫ్ సినిమా రాబోతుంది. ఇందులో కమల్తో పాటు శింబు త్రిష కూడా నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 5న రిలీజ్ కాబోతుండటంతో కమల్ హాసన్ ప్రస్తుతం ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ మేరకు ఒక ఇంటర్వ్యూలో కమల్ హాసన్ తన రిటైర్మెంట్ గురించి కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారంటే, గతంలో రిటైర్మెంట్ అంటే మరణంతో సమానం అన్న ఆయన ఈసారి మాత్రం ప్రస్తుతం ఉన్న లేదా వచ్చే తరం నటుల్లో ఎవరైనా తనను మించిన నటుడు ఉంటే తాను సినిమాలు వదిలేస్తాను అంటూ కామెంట్ చేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ కమల్ని మించిన నటుడు రాలేరు, ఆయనకి రిటైర్మెంట్ అంటే మరణమే అంటూ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు బెంగళూరులో జరిగిన ఈ ఈవెంట్లో కన్నడ భాష తమిళ నుంచి పుట్టింది అంటూ కమల్ వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యవహారంపై కన్నడ ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కమల్ క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. సినిమాను బ్యాన్ చేస్తామంటూ ఉద్యమిస్తున్నారు. కర్ణాటక రాజకీయ నేతలు సైతం కమల్పై మండిపడ్డారు. కానీ కమల్ మాత్రం ప్రేమతోనే అలా మాట్లాడాను అని, ప్రేమ ఎప్పుడూ సారీ చెప్పదని అన్నారు. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం థగ్ లైఫ్ సినిమా రిలీజ్ లోపు కమల్ క్షమాపణ చెప్పకపోతే అధికారికంగా సినిమాను బ్యాన్ చేస్తామంటూ నోటీసులు కూడా ఇచ్చింది. అయితే బాలనటుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన కమల్ హాసన్ మొదటి సినిమాకే నేషనల్ అవార్డు అందుకున్నారు. తర్వాత నటుడిగా మరో 3 సార్లు నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్గా, పాటల రచయిత, నృత్య దర్శకుడిగా, మేకప్ ఆర్టిస్ట్గా ప్రతిభ చూపించారు. మక్కల్నీది మయ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. ఆయన కుమార్తెలు శృతి హాసన్, అక్షరా హాసన్ సైతం చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.